ఏ రెసిపీ చేయబోతున్నావు? అవకాడో క్రంచీ శాండ్విచ్. అవకాడో క్రంచీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అవకాడో క్రంచీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: అవకాడో పేస్ట్, బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మసాలా పల్లీలు, వెన్న, ఆలూ చిప్స్, టొమాటో సాస్, లెట్యూస్, ఆరిగానో. అవకాడో క్రంచీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మిక్సింగ్ బౌల్ కావాలి స్వీటీ. అవకాడో పేస్ట్, ఇవి చిప్స్ చేత వేసుకోవచ్చు. ఏం చిప్స్ అవి? ఆలూ చిప్స్. నీకు ఇష్టమా చిప్స్? మరి నాకు కూడా ఇష్టం, ఇవ్వచ్చు కదా. అయ్యో ఎంత మంచిదో. ఎందుకు ఇలా కొడుతున్నావు? క్రంచీ అన్నా కదా అంతే. ఓ అందుకని చిన్న చిన్న చేసుకుంటుంది. దాచి పెట్టుకుని మొత్తం నువ్వే తినేద్దాం అనుకుంటున్నావు కదా. నీకు కూడా ఇస్తాం. షేరింగ్. లెట్యూస్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మరి ఇంత పొదుపు మనిషిలా ఉన్నావేంటి? అంటే అలవాటు చేసుకుంటున్నా ఎప్పటి నుంచే. నువ్వు డబ్బులు పొదుపు చేసుకో అంతేగాని ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తే ఎలా చెప్పు? అంటే ఇంట్లో అలవాటు కదా, సో ఇక్కడ కూడా. పైగా ఎప్పుడు నాన్ వెజ్ చేసుకుంటూ వెజ్ చేయమంటే రావట్లేదు అసలు వేయడానికి. ఏరా కొంచెం నేను కూడా తింటా. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి కొన్ని. తర్వాత ఉప్పు, ఆరిగానో కొంచెం వేసుకోవాలి. మసాలా పల్లి, టమాటా కెచప్ కొంచెం వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎస్. బ్రెడ్ తీసుకొని సో నీకు ముందు ప్లేట్ ఇచ్చేస్తా. ఓకే. ఇప్పుడు ఒక చీజ్ లేస్ పెట్టుకోవాలి. ఓకే నేను తీసినా? యా. ఇంకా బ్రెడ్ పెట్టుకోవాలి. ఓకే. సో ఇలా ఒకటి సరిపోదు కదా, ఇంకోటి చేయాలి. సో సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఇంకో శాండ్విచ్ ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఈ లోపు ఆ ప్యాన్ పెట్టేసుకో. వైశాలి నీ హాబీస్ ఏంటి? సాంగ్స్ వినడం. ఏ సాంగ్స్ వింటావు? మెలోడీ సాంగ్. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? తెలుసు, సుబ్రహ్మణ్యం సార్. ఎస్పీబీ గారు ఇష్టమా? సూపర్. ఓకే మరి ఆయన సాంగ్స్ లో నీ ఫేవరెట్ సాంగ్ ఒకటి చెప్పు. బంధాలేంటి బంధువులేంటి ఉంటే ఏంటి పోతే. నిజంగా ఆ పాట చాలా బాగుంటది, నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ పాట. నాకు కూడా. ఓకే సో ఆ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయిందా? అయిపోయింది. ఓకే ప్యాన్ పెట్టేసాను, ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ దానిపైన పెట్టుకోవాలి. ఓకే 2 sides ఫ్రై చేసుకోవాలి. సో ఈ బ్రెడ్ ని 2 sides టోస్ట్ చేసుకోవాలి. ఒక 2 minutes టైం పడుతుంది. ఈ లోపల నీకు టాస్క్ ఇస్తాను, ఓకేనా? నేను ఇప్పుడు ఒక బ్రాండ్ ని, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రమోట్ చేస్తావు చెప్పు? అంటే మీ వల్ల అసలు యూజ్ ఏంటి ఫస్ట్ వాళ్ళకి అనేది చెప్తాను, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అనేది చెప్తాను. చెప్పరా, నన్ను ఏదో యూజ్లెస్ అని చెప్తున్నావు. అంటే అలా కాదు, ఇప్పుడు ఒక వస్తువు గురించి అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఒక వస్తువు ఉంది అని అంటే దానివల్ల ముందు వాళ్ళు ఎందుకు యూజ్ ఓకే చేస్తారు. ఓ పని చేయి, ఇక్కడ మన ఆడియన్స్ ఉన్నారు కదా, మన ఆడియన్స్ కి చెప్పు. నేను యూస్ఫుల్ కాదా చెప్పు ప్లీజ్. చాలా యూస్ఫుల్. లేనిపోని డౌట్లు వస్తాయి. చాలా యూస్ఫుల్. మీరు చెప్పు మరి. ఇప్పుడు స్వీటీ చూడడానికి చాలా అందంగా ఉంది, అలాగే గబగబా మాట్లాడేస్తుంది. సో ఇప్పుడు తనతో ఒక 10 నిమిషాలు మాట్లాడిన అరే మన అమ్మాయి అన్న ఫీల్ వస్తుంది. కాబట్టి స్వీట్తో ఉండొచ్చు. నువ్వంటే మనిషివి కదా, సో నీ గురించి నాకు తెలియదు కాబట్టి ఆ టెడ్డీ నువ్వు దాన్ని సేల్ చేస్తా. షూరా? షూర్. ఓకే టెడ్డీని తీసుకొస్తావు. ఓకే. ఎస్. ఇప్పుడు ఈ టెడ్డీని నువ్వు ప్రమోట్ చేసి ఎలా అయినా కానీ మన ఆడియన్స్ కి సెల్ చేయాలి. ఓకే. ఓకే ఓకే. ఇదిగో నీ చేత సేల్ చేపిస్తా. అంటే ఇప్పుడు నేను కొనుక్కోవాలా? మీరే అనుకో. నా టెడ్డీని నేనే కొనుక్కోవాలా? అంటే చెప్తాను దీని గురించి మీకు ఎన్ని యూజ్ ఉంటాయి అనేది. చెప్పు. ఇది చూసావా కలర్ ఎంత బాగుందో?
సో అంతేకాదు నైట్ అమ్మాయిలకు ఫస్ట్ టెడ్డీ అంటేనే మస్తు ఇష్టం. సో మంచి హ్యాపీనెస్ వచ్చినా ఏమొచ్చినా కూడా టెడ్డీని హగ్ చేసుకుంటే అది ఒక గుడ్ ఫీల్ అన్నమాట. అంటే బాధలు పోతాయి దాన్ని హగ్ చేసుకుంటే. అంటే మనుషుల్లో చెప్పుకోలేని బాధ కూడా టెడ్డీతో చెప్పుకోవచ్చు మనం, తెలుసా? ఓహో, అలా అన్నమాట. సో టెడ్డీ వల్ల చాలా యూజ్ ఉంటుంది, నీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇది తీసుకున్నావు అనుకో, మంచిగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే టెన్షన్లో ఉన్నా చేసినా దీన్ని హక్ చేసుకుని ప్రశాంతంగా వండుకోవచ్చు. అంటే మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా టెడ్డీ క్యారీ చేస్తారా? ఎక్కడికి వెళ్ళినా కదా, ఎక్కడికి వెళ్ళినా ఇంటికైతే వస్తాం కదా. అంటే డే ఎండింగ్ కి పోతాయి అంటావు. అన్ని రోజెస్ కన్నా రెడ్ రోజ్ అంటేనే చాలా ఇష్టం. సో అలాగే టెడ్డీలలో కూడా రెడ్ తీసుకుంటే చాలా బాగుంటది అన్నమాట. ఇంకోటి సీక్రెట్ చెప్పనా, మాసిపోయినా ఎక్కువ కనిపించదు. ఈ లోపల ఒకసారి దీన్ని టర్న్ చేసుకుందాం. ఓకే, ఇంతకి దాని కాస్ట్ ఏంటో చెప్పలేదు. ఇప్పుడు ఇదైతే మనకు బయట తీసుకున్నాం అనుకో 2000-2500 ఉంటది. నువ్వు అందంగా ఉన్నావు, నీకు ఇవ్వాలి కాబట్టి నేను తక్కువ ప్రైస్ చేసి 1000 రూపీస్కే ఇస్తున్నా. ఇచ్చేసే, నేను కొనేసుకుంటా. 1000 రూపీస్ నీకో శాండ్విచ్ ఇస్తా. 1000 బదులు నీకో శాండ్విచ్ ఇస్తా. ఓకే ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకో. ఎస్, సో ఫైనలీ మన శాండ్విచ్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని కట్ చేసి టేస్ట్ చేసేద్దాం. కానీ టేస్ట్ చేసే ముందు అవకాడో క్రంచీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. అవకాడో క్రంచీ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: అవకాడో పేస్ట్, బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మసాలా పల్లీలు, వెన్న, ఆలూ చిప్స్, టొమాటో సాస్, లెట్యూస్, ఆరిగానో. అవకాడో క్రంచీ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అవకాడో పేస్ట్, ఆలూ చిప్స్, లెట్యూస్, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఆరిగానో, మసాలా పల్లీలు, టొమాటో కెచప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పై మనం కలుపుకున్న అవకాడో మిశ్రమంని అప్లై చేసి చీజ్ స్లైస్ ని పెట్టి మరొక బ్రెడ్ స్లైస్ తో కవర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న శాండ్విచ్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ హెల్దీ అవకాడో క్రంచీ శాండ్విచ్ రెడీ.